ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ రేసు తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్లే ఆఫ్ రేస్ లో అందరికన్నా ముందు స్థానంలో నిలిచింది కోల్కతా నైట్ రైడర్స్. ప్లే ఆఫ్ బెర్త్ ను బుక్ చేసుకున్న ఫస్ట్ టీమ్ గా నిలిచింది. లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ తన జోరును చూపించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించగా సమిష్టిగా రాణించిన కేకేఆర్ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసింది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత T20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 2 నుంచి యుఎస్ కరేబియన్ వేదికగా T20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. ఇప్పటికే T20 ప్రపంచ కప్ బరిలోకి దిగే టీమిండియాను BCCI ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే T20 ప్రపంచ కప్ సెలక్షన్ ముందు అదరగొట్టిన ఆటగాళ్లు ఆ తర్వాత వరుసపెట్టి విఫలమవుతున్నారు. అయితే ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఉండడం ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. T20 ప్రపంచ కప్ సెలక్షన్ తర్వాత రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. లేటెస్ట్ గా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లోను 18 రన్స్ చేసి రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కీలక T20 ప్రపంచ కప్ ముందు రోహిత్ శర్మ చెత్తాట అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించిన రోహిత్ శర్మ సెకండ్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్ లో 297 పరుగులు చేసిన రోహిత్ శర్మ తర్వాత 6 ఇన్నింగ్స్ లో 52 పరుగులు మాత్రమే చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనోడు ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ ఇలా 3 విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు. అసలు హార్దిక్ పాండ్యాకు టీమిండియాలో చోటు కష్టమనుకుంటే ఏకంగా వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్యా వైఫల్యంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ఆటగాన్ని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఇండియాను ఆ దేవుడే కాపాడాలంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఫామ్ లో లేని రోహిత్ శర్మ, హార్దిక్, సిరాజ్, చాహల్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా ప్రపంచ కప్ నెగ్గడం కష్టమేనని టాక్ వినిపిస్తుంది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.